అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక యోగా టీచర్ని సజీవంగా సమాధి చేశారు. బాబా మస్తనాథ్ విశ్వవిద్యాలయంలో యోగా టీచర్గా పనిచేస్తున్నాడు జగదీప్ అనే యువకుడు. అయితే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఆ మహిళ భర్త కక్ష పెంచుకున్నాడు. దీంతో పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా మారకపోయేసరికి చేసేదేం లేక కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో టేపు చుట్టేసి సజీవంగా సమాధి చేశాడు. 3 నెలల తర్వాత పోలీసులు ఈ విషయాన్ని గమనించి డిసెంబర్ 24న ఈ కిడ్నాప్ జరిగి తనని సజీవంగా సమాధి చేస్తే ఎగ్జాక్ట్గా మార్చ్ 24న అంటే సుమారుగా 3 నెలల తర్వాత డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. నిందితులు ధరంపాల్, హర్దీప్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఇక్కడ కనిపించిన ఫోటోలో కనిపించే వ్యక్తే జగదీప్ అనేటువంటి ఈ యొక్క యోగా టీచర్నే కక్ష పెంచుకొని పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా చెప్పినా వినకపోవడంతో ఇక చేసేదేం లేక కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో టేప్ కుక్కేసి పెద్ద గొయ్యి తీసి గొయ్యిలో వేసేసి పూర్తి చేశారు. 3 నెలల తర్వాత పోలీసులు ఆ డెడ్ బాడీని గమనించారు. తర్వాత ధరంపాల్, హర్దీప్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఏం జరిగింది? హర్యానా ఘటనకు సంబంధించి కొంత కలకలం రేపుతో ఏకంగా సజీవంగా సమాధి చేయడం 3 నెలల తర్వాత పోలీసులు గమనించడం అంటే ఇన్ని రోజుల పాటుగా ఎవరు చేసి ఉంటారు ఏంటి అనేది పోలీసులు గమనించలేకపోవడం గల అంత ప్రీ ప్లాన్డ్గా తప్పించుకునే విధంగా ఎలా చేయగలిగారు? బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, అంటే ఇదంతా వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసిన పరిణామం. వాస్తవంగా ఇది నిజంగా చాలా దిగ్భ్రాంతికర ఘటన. ఇది హర్యానాలోని చక్రీ దాద్రిలో జరిగింది. ఈ వెలుగు చూసింది వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి యోగా టీచర్ ను సజీవంగా పాతిపెట్టాడు. నిజంగా ఇది కొంత దిగ్భ్రాంతి గొల్పే వార్త అని చెప్పొచ్చు. జగదీప్ మృతుడు ఎవరైతే ఉన్నారో రోహ్తక్, హర్యానాలోని రోహ్తక్ లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో యోగా టీచర్ గా పనిచేస్తాడు. అట్లాగే నిందితుడు ధర్మపాల్ అతన్ని కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి 7 అడుగుల గొయ్యిలో బతికుండగానే పాతిపెట్టాడు. లిటరల్లీ ఇది చాలా దిగ్భ్రాంతికర ఘటన అని చెప్పొచ్చు. జగదీప్ మిస్సింగ్ కేసును అయితే పోలీసులు విచారించే క్రమంలో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అతని కాల్ రికార్డుల ఆధారంగా అసలు విషయం బయటపడింది. నిందితుడి భార్యతో ఈ జగదీప్ కు వివాహేతర సంబంధం ఉందని ధర్మపాల్ అంగీకరించాడు. ఎవరైతే నిందితున్నాడో ఆ ధర్మపాల్ భార్యతో ఈ చనిపోయిన జగదీప్ కు వివాహేతర సంబంధం అని పోలీసుల దర్యాప్తు తేలింది. అదే కసితో అదే కోపంతో బతికుండగానే కాళ్ళు చేతులు కట్టేసి ప్లాస్టర్ వేసి ఆ 7 అడుగుల గొయ్యిలో పాతిపెట్టిన ఘటన అయితే నిజంగా చాలా దారుణం. ఇది ఈ దర్యాప్తులో హత్యకు సంబంధించిన మరికొందరిని కూడా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. హర్యానాలో ఈ ఘటన అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగదీప్ అదృశ్యమైన తర్వాత కుటుంబ సభ్యులు అతన్ని వెతికిన ఎక్కడ ఆనవాళ్ళు కనిపించలేదు. దీంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. యాక్చువల్లీ ఈ ఘటన జరిగింది డిసెంబర్ 24న, డిసెంబర్ ఎండింగ్ లో జరిగింది. ఇది 24న ఇంటికి వస్తుంటే అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులు అయితే అనుమానించారు. అయితే 3 నెలల పాటు కేసు మిస్టీరియస్ గానే ఉండింది. తర్వాత పోలీసులు కేసుని ముమ్మరంగా దర్యాప్తు చేసి జగదీప్ కాల్ రికార్డును పరిశీలించారు. ప్రధాన నిందితుడిగా అయితే ధర్మపాల్ పేరైతే బయటకు వచ్చింది. అతడి వ్యవహార శైలి, ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ పోలీసులు 3 నెలల పాటు అబ్జర్వ్ చేశారు. అనేక అనుమానాస్పద అంశాలు అయితే వెల్లడయ్యాయి. చివరికి ధర్మపాల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో జగదీప్ ను ఏ రకంగా హత్య చేశారనే విషయాలు బయట పెట్టినప్పుడు నిజంగా అవి ఒక రకంగా పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురి చేశాయని చెప్పొచ్చు. అతడి భార్యతో ఈ జగదీప్ కు వివాహితర సంబంధమే ఈ హత్యకు పాల్పడినట్టుగా అయితే ఒప్పుకున్నాడు. ఇక అతను చెప్పిన పాయింట్స్ ఏంటంటే నిజంగా చాలా విస్తుగొల్పే అంశాలు. కిడ్నాప్ చేసి మొదట అతడి కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసి తర్వాత అరవకుండా నోటికి ప్లాస్టర్ అతికించాడు. తర్వాత హత్యకు ముందు పూర్తిగా ఇదంతా ప్రీప్లాన్ మర్డర్. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే 7 అడుగుల గొయ్యి తవ్వించాడు. అంటే అప్పటికే ఇది బోరు బావి కోసం తవ్వుతున్న గొవ్వి అంటూ ఒక కిరాయి మనిషిని పిలిపించాడు. అతను ఆ గొయ్యి తోడిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఈయన ప్రీప్లాన్ గా చేసుకున్న దాని ప్రకారం అక్కడికి తీసుకెళ్లి బతికుండగానే అక్కడ పాతి పెట్టాడు. దీంతో జగదీప్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. 3 నెలల తర్వాత పోలీసులు అయితే ప్రస్తుతం మృతదేహాన్ని వెలిపించారు. విచారణలో నిందితుడు తన భార్యతో వివాహేతర సంబంధానికి ఈ కోపంతోనే ఈ ఘోరానికి పాల్పడ్డట్టుగా ఒప్పుకున్నాడు. సో ఇదైతే స్థానిక ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ముఖ్యంగా విచారణలో అయితే ఈ వివాహేతర సంబంధమే కారణం అంటూ తెలిసింది. ఎందుకంటే జగదీప్ తన ఇంట్లో అద్దెకుంటున్న సందర్భంలో ఈ నిందితుడి భార్యతో అతడి పరిచయం ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ విషయం తెలిసి
ఈ ధర్మపాల్ చాలా తీవ్ర ఆగ్రహంతో ఈ హత్యకు పాల్పడ్డట్టు చెప్తున్నారు. ఇక మరొక ప్రధాన విషయం ఏంటంటే ప్రధాన నిందితుడు ధర్మపాల్ తో పాటు మరొక ఇద్దరు నిందితులు కూడా అతన్ని సహకరించారు. హర్దీప్ అలాగే మరొక వ్యక్తిని వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. హత్యకు 3 నెలల తర్వాత మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ప్రస్తుతానికి తీవ్రంగా కుదిపేసింది హర్యానా అంతా కూడా. మొత్తం మీద పోలీసులు నిందితులపై హత్య అలాగే కిడ్నాప్ కుట్ర ఇట్లాంటి అభియోగాలన్నీ కూడా నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనా ఇది ప్రస్తుతానికి చాలా దిగ్భ్రాంతికర ఘటన. ఇది 2024 డిసెంబర్ లో జరిగింది. నిజంగా 7 అడుగుల లోతున్న దాంట్లో గొయ్యిలో సజీవంగా ఒక మనిషిని పాతిపెట్టి ఖననం చేయడం, చంపడం అంటే నిజంగా చాలా దారుణమైన విషయం. సో మొత్తం మీద ఇదంతా కూడా వివాహేతర సంబంధం దీనికి దారితీసినట్టుగా తెలుస్తుంది. సో అయితే ఆ కిడ్నాప్ జరిగిన తర్వాత 10 రోజులకు అంటే ఫిబ్రవరి 3న జగదీప్ మిస్సింగ్ కేసు అయితే నమోదైంది. పోలీసులు 3 నెలల పాటు దర్యాప్తు చేశారు. ఇదంతా కూడా కాల్ రికార్డులు పరిశీలించారు. సో మొత్తం మీద అతని మీద ధర్మపాల్ వ్యవహార శైలి మీద అనుమానం రావడం, ఈ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో లోతుగా విచారించినప్పుడైతే ఈ అంశం అయితే బయటపడింది. నిజంగా చాలా దిగ్భ్రాంతికర ఘటన అని చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ రామదాస్. సో హర్యానాలోని చక్రీ దాద్రి అనేటువంటి ఒక గ్రామంలో ఇక్కడ కనిపించేటువంటి ఫోటోలో ఇద్దరు నిందితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలోనే ఉంటూ ఉంటారు. తర్వాత బాబా మస్తాన్ నాథ్ అనేటువంటి యూనివర్సిటీలో జగదీప్ అనేటువంటి ఈ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తే యోగా టీచర్గా పనిచేస్తున్నాడు. అయితే అక్కడ పనిచేసే క్రమంలో ఒక ఇంట్లో రెంట్కుంటున్నాడు ఆయన. ఆ రెంట్కుంటున్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి తన కోడలు అంటే ల్యాండ్ లార్డ్ వాళ్ళ కోడలుతో ఈయన అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. అక్రమ సంబంధం కాస్త చాలా పెద్ద ఎత్తున దారితీసింది. పలుమార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడట. అయితే అక్రమ సంబంధం లీగల్ రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఎంత బతిమాలినా కొట్టినా తిట్టినా ఆయన పట్టించుకోకుండా ఇంకా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒకరోజు కాలేజ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా, యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి వస్తుండగా గ్రామంలో మధ్యలోనే ఇక్కడ తన భర్త అంటే హర్దీప్ మరియు ఇంకొక వ్యక్తి ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క నిర్వాకానికి పాల్పడ్డారు. ఒక 7 అడుగుల గోతి తీసి దాంట్లో సజీవంగా ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని జగదీప్ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో టేప్ వేసి కనీసం మాట రాకుండా ఆయన మొత్తం పూర్తిగా బంధించేసి అందులో కప్పిపెట్టేశారు. తర్వాత 3 నెలలకి అంటే ఎగ్జాక్ట్గా డిసెంబర్ 25న ఈ ఘటన జరిగితే డిసెంబర్ 24న కిడ్నాప్ గురై తర్వాత పోలీసులకి అనుమానం వచ్చి పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో 3 నెలల తర్వాత పూర్తిగా ఆయన మృతదేహం బయటపడింది. సజీవంగా సమాధి చేసిన వారు కూడా పోలీసులు గుర్తించారు. ధర్మపాల్, హర్దీప్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. చాలా క్లియర్గా ఏం జరిగింది అనేది సీన్ టు సీన్ వాళ్ళు వివరించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా సజీవ సమాధి చేశారు ఆ టీచర్ని, ఆ యొక్క యోగా టీచర్ని అంటే కొంత కలకలం రేపుతున్న ప్రాంతం మొత్తం కూడా. సో ఆ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎంతటి దారుణానికి ఒడిగడతాయనేది మాత్రం చాలా క్లియర్ ఇక్కడ అర్థమవుతోంది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని బహుశా డెఫినెట్గా చాలా కఠినంగా శిక్షించే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.